తాజాంశాన్ని చూస్తున్నాం. 2002లో సల్మాన్ ఖాన్ పై నమోదైన హిట్ అండ్ డ్రైవ్ కేసుకు సంబంధించి బాంబే హైకోర్టులో బెయిల్ దరఖాస్తుపై వాదనలు పూర్తయ్యాయి. అయితే సల్మాన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. తాజాంశాన్ని చూస్తున్నాం. 2002లో సల్మాన్ ఖాన్ పై నమోదైన హిట్ అండ్ డ్రైవ్ కేసుకు సంబంధించి బాంబే హైకోర్టులో బెయిల్ దరఖాస్తుపై వాదనలు పూర్తయ్యాయి. సల్మాన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. సుదీర్ఘ వాదనల అనంతరం సెషన్స్ కోర్టు తీర్పును నిలుపుదల చేస్తూ బాంబే హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. తాజాంశాన్ని చూస్తున్నాం. 2002లో సల్మాన్ ఖాన్ పై నమోదైన హిట్ అండ్ డ్రైవ్ కేసుకు సంబంధించి బాంబే హైకోర్టులో బెయిల్ దరఖాస్తుపై వాదనలు పూర్తయ్యాయి. సల్మాన్ కు బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. సుదీర్ఘ వాదనల అనంతరం సెషన్స్ కోర్టు తీర్పును నిలుపుదల చేస్తూ బాంబే హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. తాజా బెయిల్ కోసం కొత్తగా పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. తాజాంశాన్ని చూస్తున్నాం. 2002లో సల్మాన్ ఖాన్ పై నమోదైన హిట్ అండ్ డ్రైవ్ కేసుకు సంబంధించి బాంబే హైకోర్టులో బెయిల్ దరఖాస్తుపై వాదనలు పూర్తయ్యాయి. సల్మాన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. సుదీర్ఘ వాదనల అనంతరం సెషన్స్ కోర్టు తీర్పును నిలుపుదల చేస్తూ బాంబే హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. తాజా బెయిల్ కోసం కొత్తగా పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.
తాజా అంశాన్ని చూస్తున్నాం. 2002లో సల్మాన్ ఖాన్ పై నమోదైన హిట్ అండ్ డ్రైవ్ కేసుకు సంబంధించి బాంబే హైకోర్టులో బెయిల్ దరఖాస్తుపై వాదనలు పూర్తయ్యాయి. సల్మాన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. సుదీర్ఘ వాదనల అనంతరం సెషన్స్ కోర్టు తీర్పును నిలుపుదల చేస్తూ బాంబే హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. తాజా బెయిల్ కోసం కొత్తగా పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. దీంతో సల్మాన్ కు ఊరట లభించినట్లయింది. ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. కింది కోర్టు విధించిన జైలు శిక్షను నిలుపుదల చేసిన హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరుకు సుముఖత తెలిపింది. అందుకు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. బెయిల్ అభ్యర్థనపై విచారణ చేపట్టిన హైకోర్టులో ఆయన తరపున అమిత్ దేశాయ్ వాదనలు వినిపించారు. సల్మాన్ కు 5 ఏళ్ల జైలు శిక్ష రద్దు చేయాలని కోరగా సల్మాన్ తీర్పు ప్రతి ఎప్పుడు లభించిందని ప్రశ్నించిన న్యాయమూర్తి చివరికి సల్మాన్ కు అనుకూలంగా తీర్పు వెలువరించారు. 2002లో కారుతో ఢీకొట్టి పరారైన కేసులో ముంబై సెషన్స్ న్యాయస్థానం బుధవారం సల్మాన్ ను దోషిగా నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పును హైకోర్టు నిలుపుదల చేసింది. ఒకరు మృతి చెందగా 4 గాయపడ్డట్లు ఆయనపై అభియోగాలు మోపిన ఈ కేసులో కోర్టు అతనికి బుధవారం 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తీర్పుపై వెంటనే బాంబే హైకోర్టును ఆశ్రయించిన సల్మాన్ కు 2 రోజుల బెయిల్ లభించగా ఆయన పూర్తిస్థాయి బెయిల్ కోసం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. సెప్టెంబర్ 28న బాంద్రాలోని ఓ బేకరీ వద్ద రాత్రిపూట మద్యం మత్తులో సల్మాన్ ఖాన్ కారు నడుపుతూ రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారిని ఢీకొన్నాడని, ఒకరి మృతికి మరో 4 గాయపడేందుకు కారణమయ్యాడని ఈ కేసులో సల్మాన్ పై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. మొదట బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ కేసును విచారించింది. కేవలం 2 ఏళ్ల గరిష్ట శిక్ష పడే అవకాశమున్న నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ ఆరోపణల మీద సల్మాన్ పై విచారణ జరిపిన ఆ న్యాయస్థానం 2012లో 10 ఏళ్ల గరిష్ట జైలు శిక్ష వేసేందుకు అవకాశమున్న ఉద్దేశపూర్వకం కాని హత్య సెక్షన్ కిందకు కేసును మార్చి విచారణను సెషన్స్ కోర్టుకు బదిలీ చేసింది. ఐపీసీ సెక్షన్లు 304 క్లాస్ 2, 279, 337, 338, 427 మోటార్ వాహనాల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు విచారణ జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు సల్మాన్ స్వయంగా కారు నడుపుతున్నాడని, అప్పుడు ఆయన మద్యం సేవించి ఉన్నాడని, హోటల్లో బకార్డీ రమ్ తీసుకున్న సాక్ష్యాలున్నాయని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో వాదించారు. వేగంగా కారుపు నడపవద్దని సల్మాన్ కు తాను చెప్పినట్లు ఆయన వ్యక్తిగత రక్షకుడు రవీంద్ర పాటల్ ఇచ్చిన సాక్ష్యం కూడా న్యాయస్థానం వద్ద ఉంది. ఆ సమయంలో సల్మాన్ మద్యం మత్తులో ఉన్నాడని కూడా రవీంద్ర చెప్పారు. సాక్ష్యం ఇచ్చిన కొద్ది రోజులకు రవీంద్ర పాటిల్ మరణించారు. సల్మాన్ ఖాన్ న్యాయవాదులు కోర్టులో మరో విధంగా వాదించారు.
ప్రమాద సమయంలో వాహనం నడిపింది సల్మాన్ కాదని, ఆయన డ్రైవర్ అశోక్ సింగ్ నడుపుతున్నాడని వారు న్యాయస్థానానికి తెలిపారు. ఈ విషయాన్ని అశోక్ న్యాయస్థానం ముందు ఒప్పుకున్నాడు. ప్రమాద సమయంలో సల్మాన్ తాగి లేడని, హోటల్లో కేవలం మంచినీళ్లు మాత్రమే తాగాడని సల్మాన్ న్యాయవాదులు కోర్టులో వాదించారు. పోలీసులు చెప్పినట్లు హోటల్ నుంచి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వస్తే ప్రమాద స్థలికి రావడానికి 10 నిమిషాలే పడుతుందని, కానీ హోటల్ నుంచి బయలుదేరిన అరగంట తర్వాతే ప్రమాదం జరిగిందని సల్మాన్ న్యాయవాదులు వాదించారు. ఈ వాదనలు విన్న ముంబై సెషన్స్ కోర్టు 2 రోజుల క్రితం తీర్పు వెలువరించింది. సల్మాన్ ను దోషిగా తేల్చింది. ఆయనకు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తర్వాత బాంబే హైకోర్టుకు వెళ్లిన సల్మాన్ తాత్కాలిక బెయిల్ పొందారు. ఇవాళ ఈ కేసును విచారించిన హైకోర్టు ఆయనకు పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసింది. కింది కోర్టు తీర్పుపై స్టే విధించింది. బెయిల్ కోసం మరోసారి పూచీకత్తులు సమర్పించాలని సల్మాన్ తరపు న్యాయవాదిని ఆదేశించింది.